టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ శ్రావణి. మన దేశంలో క్రికెట్కి ఎంత ఫ్యాన్ బేస్, అదే విధంగా దానికి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. కానీ క్రికెట్ కాకుండానే మనకి ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ స్పోర్ట్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఆడాలి, అదే విధంగా క్రికెట్కి ఉన్నంత క్రేజీ ఈ మిగతా స్పోర్ట్స్కి ఎందుకు రావట్లేదు, వాటిని మనం అంతర్జాతీయ లెవెల్లో తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, అదేవిధంగా చిన్న దేశాలు కూడా ఒలింపిక్స్లో మెడల్స్ కొడుతున్నాయి. అయినా కూడా మన భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి క్రీడలు కూడా ఏదీ లేదు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, మనం కూడా ఒలింపిక్స్ వరకు వెళ్ళాలి అంటే ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలి, ఇవన్నిటి గురించి కూడా పూర్తిగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ కంకణాల అభిషేక్ రెడ్డి గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఇట్స్ గ్రేట్ సార్ టు హ్యావ్ యూ హియర్. సో సార్, బేసికల్లీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కూడా స్పోర్ట్స్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది క్రికెట్. సో క్రికెటే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో క్రికెట్కి ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్, ఇంత క్రేజ్? వన్ వర్డ్లో చెప్పాలంటే 1983. ఓకే, 1983 ఎప్పుడైతే మనం వరల్డ్ కప్ గెలిచినామో ఎవ్రీథింగ్ చేంజ్ ఆఫ్టర్ దట్. అంటే ప్రతి స్టోరీ దట్ ఈస్ వర్త్ టెల్లింగ్ ఓన్లీ బికేమ్ క్రికెట్ స్టోరీ. ఏమవుతుందంటే అంతకంటే ముందు మనకు 1983 వరల్డ్ కప్ గెలవక ముందు 1980 కల్లా వీ వన్ అవర్ లాస్ట్ మన గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ ఫర్ హాకీ. 8 గోల్డ్ మెడల్స్ గెలిచినాం హాకీలో. 1980 is the last one before the world cup winning. Okay. Before that ఏమవుతుందో మనకు బ్యాడ్మింటన్ ప్రకాష్ పడుకోన్ 1980లో he won the all India championship. అంతకంటే ముందు you have wrestling, you have a lot of other sport, చాలా sport. Volleyball also was one of that sport that used to be played. 83 తర్వాత ఏమైంది అంటే once they won world cup, ఆ తర్వాత వచ్చిన స్పాన్సర్షిప్ ఆదరణ ఆ కార్పొరేట్ నుంచి everything became, TV ratings became guaranteed. Okay. All of that kind of culminated into this one single sport. దాంతో ఏమైంది, కంట్రీ మొత్తం ఒక స్పోర్ట్ చూడడం మొదలు పెట్టారు. దాంతో డామినెన్స్ ఎలా అయిపోయింది అంటే there's about 4,000 crores that is invested into cricket and cricket ecosystem. Cricket no పెద్ద ecosystem. It's not just one IPL మీరు ఏదో వరల్డ్ కప్ ఏదో కాదు కదా, మొత్తం the entire ecosystem of sport. దాని అర్థం ఏంటంటే when 4,000 crores are spent for cricket, 400 crores are spent for the rest of all the other sports combined. So ఆ డిఫరెన్స్ తోటి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, అందరు క్రికెట్ చూడడం తోటి there's more money going into cricket. More money going into cricket కాబట్టి there is lot bigger stars. ప్రొడక్షన్ విల్ బికమ్ బెటర్. ఆ క్రికెట్కి ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో, ఒక కెమెరాస్ యూజ్ చేస్తారో, ఇవన్నీ విల్ బికమ్ బెటర్. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ క్రికెట్ బికమ్స్ బెటర్. మనం చిన్నగా ఉన్నప్పుడు ఐ గ్రూ అప్ ఓన్లీ వాచింగ్ క్రికెట్. టీవీలో హాకీ లేకపోతుండే, టీవీలో ఫుట్బాల్ లేకపోతుండే, టీవీలో బాస్కెట్బాల్ లేకపోతుండే, వాలీబాల్ లేకపోతుండే. వెన్ యూ గ్రో అప్ వాచింగ్ వన్ స్పోర్ట్, యూ ఆల్సో ఎండ్ అప్ లైకింగ్ టు ఓన్లీ వాచ్ వన్ స్పోర్ట్. చిన్నప్పుడు మనం ఏది చూస్తామో యూజువల్ అదే అలవాటు అయిపోతుంది. ఒక జనరేషన్ మొత్తము దే స్టాప్డ్ వాచింగ్ ఎనీ స్పోర్ట్ అదర్ దెన్ క్రికెట్. దాంతో క్రికెట్ క్రేజీనెస్ పెరిగింది. వెరీ గుడ్. ఐ మీన్ యాజ్ అ స్పోర్ట్ ఇట్ యునైట్స్ ఆల్ ఆఫ్ అస్. అదొక రిలీజన్ అయిపోయింది, ఒక మతం అయిపోయింది మనకు. వేరే ఏ రిలీజన్ ఉన్నా కూడా క్రికెట్ వచ్చే టైంకి అందరూ ఒకటే మతం అయిపోతుంది అనమాట. సో ఇదంతా మంచిగా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇట్ కిల్డ్ ఆల్ ఆఫ్ ద స్పోర్ట్. క్రికెట్ వల్ల కాదు, బట్ ద డామినెన్స్ ఆఫ్ క్రికెట్ ఇస్ వాట్ హ్యాపెండ్ అనమాట. సో దాంతో మనకు వేరే స్పోర్ట్లలో మనీ లేకపోయేసరికి ఇప్పుడు ఏమవుతుంది, ఐల్ గివ్ యూ వాలీబాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాలీబాల్ అనేది ఇంటర్నేషనల్లీ ఇట్ ఇస్ ప్లేడ్ అక్రాస్ ద వరల్డ్. ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ వాలీబాల్ ఆడతారు. ఇండియాలో కూడా మీరు టీమ్ స్పోర్ట్ చూసిండ్రంటే ఒక స్టేజ్ దాకా ప్రతి ఒక్కరు క్రికెట్ అండ్ వాలీబాల్ దే ప్లే. ఒక 10 మంది కలిసిండ్రంటే ఒక బాల్ తీసుకొని ఒక నెట్ లాగా కట్టుకొని, అది వాటర్లో అన్నా కానివ్వండి, బీచ్ మీద అన్నా కానివ్వండి, రోడ్ మీద అన్నా, ప్లే గ్రౌండ్ అన్నా కానివ్వండి, ఇంట్లో బ్యాక్ యార్డ్ అన్నా కానివ్వండి, ఎక్కడో దగ్గర వాలీబాల్ ఆడేసేస్తారు. కానీ ఈ వాలీబాల్ ఆడిన దగ్గర నుంచి నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్లాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకు అంటే దేర్ ఇస్ నో ఫెసిలిటీస్. ఎందుకు, క్రికెట్ ఈస్ హ్యావింగ్, మీరు ఎక్కడైనా పోండి ఒక 20 గ్రౌండ్లు ఉంటాయి క్రికెట్కి. మేము ఈసారి వాలీబాల్ లీగ్ వి కండక్టెడ్ ఇన్ హైదరాబాద్లో కండక్ట్ చేసినప్పుడు వీ వాంటెడ్ టు సెటప్ సమ్ ప్లేసెస్ వేర్ దీస్ టీమ్స్ ఈ టీమ్స్ ఏదైతే వస్తున్నాయో దేశం నుంచి ఆల్మోస్ట్ 10 టీమ్స్ వచ్చినాయి అనమాట. ఈసారి వాలీబాల్ లీగ్లో దే ఆర్ 10 టీమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ. వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకుంటానికి మనకు గచ్చిబౌలి స్టేడియం ఉంది, యూసఫ్గూడ స్టేడియం అని ఉంది. ఈ యూసఫ్గూడ స్టేడియం కాకుండా ఇంకొక స్టేడియం ఆర్ చిన్న ప్లేస్ ఆర్ ఎనీ ప్రాక్టీస్ ఏరియా చూద్దామంటే మొత్తం సిటీలో ఒక ప్రాక్టీస్ ఏరియా లేదు వాలీబాల్కి, ఇండోర్ ప్రాక్టీస్ ఏరియా. ఇంత పెద్ద సిటీలో 10 million పాపులేషన్, దర్ నాట్ ఎ సింగిల్ ఇండోర్ ప్రాక్టీస్ చేసుకుంటానికి వాలీబాల్కి లేదు.
సో ఫెసిలిటీస్ అట్లా అయిపోయినాయి. ఏమైందంటే వెరీ కాన్సన్ట్రేటెడ్ ఫెసిలిటీస్ అయిపోయినాయి. ఎవరు ఏది ఆడితే అదే ఫెసిలిటీ చేసేస్తున్నారు. మనం మోస్ట్లీ బాక్స్ క్రికెట్ చూస్తుంటాం కానీ ఇండోర్ లోపల వాలీబాల్ ఆడడానికి వేరే గేమ్స్ ఆడడానికి ఎక్కడ స్కోప్ లేదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఏమైతే అవుట్డోర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఏదో యాక్చువల్ ఒక స్పోర్ట్ ఒక పైకి రావాలి అంటే వరల్డ్ లెవెల్ రావాలంటే యూ నీడ్ సమ్ ఇండోర్ ఫెసిలిటీస్, రైట్? బికాస్ వాన పడ్డా ఇది పడ్డా మనకు విచ్ షుడ్ నాట్ అఫెక్ట్ us, రైట్? సో దాంతో మనకు ఏమవుతుంది అంటే క్రికెట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్పోర్ట్, ఒక మోనో కల్చర్ వేర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ కల్చర్ ఆఫ్ స్పోర్ట్. మీరు ఏ కంట్రీలో చూడండి, ఇప్పుడు యూకే చూడండి, యూకే ప్లేస్ టెన్నిస్, గాల్ఫ్, యూకే ప్లేస్ క్రికెట్, యూకే ప్లేస్ సాకర్. మీరు యూఎస్ చూసినంటే దే ప్లే NFL, హాకీ ఆడతారు, బాస్కెట్బాల్ ఆడతారు, బేస్బాల్ ఆడతారు. మీరు జపాన్ చూడండి, జపాన్ చూసుకుంటే దే ప్లే బేస్బాల్ ఆడతారు. మోటార్ స్పోర్ట్స్, దే ఆర్ క్రేజీ అబౌట్ మోటార్ స్పోర్ట్, దే క్రేజీ అబౌట్ వాలీబాల్ ఆల్సో. ప్రతి కంట్రీకి ఇట్లా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ దట్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్. ఇండియా డజంట్ హ్యావ్ ఎనీథింగ్ other than one man's individual brilliance of javelin. అది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఇండివిజువల్ బ్రిలియన్స్. అంతకంటే ముందు నోబడి న్యూ జావెలిన్. మీరు ఎప్పుడు చూసిన టీవీలో జావెలిన్ లేదు. ఓన్లీ బికాస్ వన్ గై ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ బ్రోక్ త్రూ ద స్ట్రక్చర్ అండ్ డిడ్ క్రియేట్ సమ్ హిస్టరీ. దాని తర్వాత మనం చూడడం మొదలు పెట్టినాం. దాని తర్వాత దేస్ పీపుల్ దెన్ పుట్టింగ్ మనీ ఇన్ టు ఇట్. అట్లా యూ క్యాన్ డూ ఇట్ ఫర్ వాలీబాల్, యూ క్యాన్ డూ ఇట్ ఫర్ హ్యాండ్బాల్, యూ క్యాన్ డూ ఇట్ ఫర్ రేసింగ్. యూ నీడ్ టు థింక్ అహెడ్. 30 years later నేను ఒలింపిక్స్లో నేను గెలవాలి అంటే 30 years ముందు నుంచి కృషి చేయాలి, రైట్? ఇప్పుడు 2036 మనం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నంత మాత్రాన ఒలింపిక్స్ ఇండియాకి రావాలి అంటే కల్చర్ ఉండాలి కదా. ఒక వాలీబాల్ స్టేడియం ఫుల్ కావాలి అంటే ఆ కల్చర్ ఆఫ్ దట్ థింగ్ కల్చర్ పోను. ఇప్పుడు చాలా మందికి ఏంటి అంటే ఒక స్పోర్ట్ ఎంచుకున్నప్పుడు దాంట్లో బేసిక్స్ ఏముంటాయి, దాన్ని మనం ఎలా ఆడాలి ఏంటి అన్నది డిఫరెన్సియేషన్ తెలీదు. సో అలాంటి వారికి డిఫరెన్సియేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్తారా? అంటే ఎక్స్పోజర్. అన్నిటికి కారణం ఒకటే, ఎక్స్పోజర్. ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఒక 6-7 years మీరు చూసినట్టు కొత్తగా ఆర్చరీ లీగ్ అని కూడా స్టార్ట్ అయింది. అనుకుంటున్నాం ఆర్చరీ లీగ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఏ లీగ్స్ వర్కౌట్ కావు. క్రికెట్ తప్ప ఎవరికి, ఏ ఓనర్కి లీగ్స్ అనేది వర్కౌట్ అవ్వడము, ఏదో మనీ వచ్చేయడం కాదు. ఏంటంటే ఆ స్పోర్ట్లో ఉన్న క్రేజీనెస్. ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ 8 teams అండి. రేసింగ్ అన్న కానీ, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఇవన్నీ మనీ మేకింగ్ అయితే దీంట్లోకి రావద్దు. ఐ వుడ్ అడ్వైజ్ నోబడీ టు బికమ్ ఎ స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ టు మేక్ మనీ. యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్. మై ప్యాషన్ ఈస్ టు బ్రింగ్ స్పోర్ట్ బియాండ్ క్రికెట్ ఇన్ టు ద కంట్రీ. అది చేయబట్టి నేను ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై లెవెల్ బెస్ట్ ఇన్ డూయింగ్ దట్, రైట్? దాంతో ఏమవుతుంది, ఒక ప్రోడక్ట్ టెలివిజన్లో చూసినప్పుడే మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ వాచ్ ఇట్. నేను ఇప్పుడు ఏదో క్లినిక్ పెట్టి గ్రాస్ రూట్స్లో హైదరాబాద్లో ఒక గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్ అని పెడితే వర్కౌట్ కాదు. ఒక ఇండియా వైడ్ ఒకటి చేయాలి అంటే ఇట్ నీడ్స్ టు బి అ టెలివైజ్డ్ ప్రోడక్ట్. టెలివైజ్డ్ ప్రోడక్ట్ కావాలి అంటే నో స్పాన్సర్స్ విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే మనీ లేవు. క్రికెట్ తప్ప దేంట్లో మనీ లేదు అంటే ఎవరు చూడరు అనే థాట్ ఉండిపోతుంది. ఆ థాట్ తోటి ఏమవుతుంది, స్పాన్సర్స్ రారు, కార్పొరేట్స్ రారు ముందుకి, రైట్? సో మేమే మా ఓన్ మనీ పెట్టుకొని ఆ లీగ్ అంత పెద్ద ఎత్తున చేస్తే ఇమ్మీడియట్లీ పీపుల్ విల్ స్టార్ట్ వాచింగ్. ఒక కేస్ స్టడీ లాగా ఇప్పుడు మమ్మల్ని చూసినంటే యూ కెన్ లుక్ ఎట్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ యాజ్ ఎ కేస్ స్టడీ. ఎందుకంటున్నా అంటే ఒక 3 years బ్యాక్ there was nobody watching volleyball. ఒక వాలీబాల్ ఒక స్టేజ్ దాకానే ఉంటుండే తప్ప మనం టీవీలో వాలీబాల్ చూసినంత మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. బట్ ఐ డోంట్ రిమెంబర్ వాచింగ్ వాలీబాల్, రైట్? మేము ఇప్పటివరకు చూడలేదు. ఎగ్జాక్ట్లీ. అదర్ దెన్ ప్రో కబడ్డీ లీగ్ అండ్ దిస్ క్రికెట్. రైట్. సో వాలీబాల్ అనేది మనం ఫస్ట్ ఇయర్ వెన్ వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్ వీ హ్యాడ్ 130 million అంటే 13 crore people వాచ్డ్ వాలీబాల్. సో ఇప్పుడు ఈ ఇయర్ మనం చూసుకున్నామంటే దగ్గర 400 million people అంటే ఆల్మోస్ట్ 40 crore people ఆర్ వాచింగ్ వాలీబాల్ ఆన్ టెలివిజన్. ఏమైంది, రీచ్ పెద్దగా అయిపోయింది. ఈ రీచ్ పెద్దగా ఉండాలి అంటే యూ హ్యావ్ టు షో ఇట్ ఆన్ టెలివిజన్. ఇంకా దాని తప్ప వేరే ప్రాసెసే లేదు. ఎందుకంటే పిల్లలందరూ టెలివిజన్లో చూస్తారు, రైట్? ఒక్కసారి టెలివిజన్ అలవాటు అయినాక వాళ్ళు పోయి బయట ఆడతారు. ఒక్కసారి వాళ్ళు బయట ఆడుతున్నారు అంటే స్కూల్లో అడుగుతారు, స్కూల్లో మరి మా స్కూల్లో వాలీబాల్ కోర్ట్ ఎందుకు లేదని అడుగుతారు, రైట్? సో ఇలా చేంజెస్ తీసుకొస్తున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ మనం మొన్న 2 months బ్యాక్ వార్సిటీ లీగ్ అని ఒక స్కూల్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం. 50 schools, ఇంటర్నేషనల్ స్కూల్స్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ వాలీబాల్. దాంతో ఏమైంది, ఒక 6 schools ఈ 50లో ఒక 6 schools పిల్లలు వాళ్ళ టీచర్స్ని అడిగి వాళ్ళ మేనేజ్మెంట్ని అడిగి దే హావ్ కన్ఫర్మ్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ వాలీబాల్ కోర్ట్స్. ఇది ఎందుకు అవుతుంది, మనం టీవీలో చూపెట్టడం వల్ల. సో యా, మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సాక్షి టీవీ అని తీసుకోండి. ఎనీబడి హూ సీస్ సంథింగ్ ఆన్ సాక్షి టీవీ ఈజ్ అ వాలిడేషన్ దట్ ఇది కరెక్ట్, ఇది బాగుంది. టీవీలో కనపడినంత సేపు ఆ స్పోర్ట్కి ఒక ఆదరణ అనేది ఉండదు. సో దట్ ఈస్ వాట్ వి చేంజింగ్. సో సార్, ఇప్పుడు అంటే జనరల్గా మనం స్కూల్స్లో చూసుకున్నా కానీ లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఎక్కడ గల్లీలో చూసుకున్నా కూడా
క్రికెట్ తర్వాత ఎవరైనా ఏదైనా స్పోర్ట్ అంతగా ఆడుతున్నారు అని అంటే దాట్ వుడ్ బి వాలీబాల్. బట్ వాలీబాల్ని ఒక స్కూల్ వరకు లేదంటే ఒక గల్లీ వరకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? దాన్ని ఎందుకు కెరియర్గా మలుచుకోలేకపోతున్నారు? అండ్ ఇట్ గోస్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. ఎప్పుడైతే పిల్లలు టీవీలో ఒక వాలీబాల్ చూస్తే వాళ్ళ పెద్దలతో పాటు కూర్చొని ఒక రోజు చూసిందంటే కిడ్స్ కెన్ కన్విన్స్ ద పేరెంట్స్ దట్ దిస్ కెన్ బి ఎ కెరియర్. ఇప్పుడు నేను ఒక చైల్డ్ అనుకోండి, నాకు వాలీబాల్ మంచిగా ఆడొస్తుంది, నేను ఇంటికి పోయి నేను ఇట్లా వాలీబాల్ ఆడదాం అనుకుంటున్నా, ఒక కెరియర్ లాగా చూస్ చేసుకుందాం అనుకున్నాను. పేరెంట్స్ అంటారు ఏముంది ఆ వాలీబాల్, చేసేది ఏముంది, ఎవరు ఆడుతుండ్రు, ఎక్కడ పోతావు, వాలీబాల్ ఆడినంత మాత్రం ఎక్కడ పోతావు, ఏదో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటావు, లేకుంటే ఒక ఆర్మీలో పని చేస్తావు, ఆర్మీ విల్ గివ్ యువర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్, రైట్, ఆర్ నేవీ యుల్ జాయిన్, రైట్. దానికంటే వేజ్ యువర్ ఫ్యూచర్ కెరియర్. ఇప్పుడు మనం ఏం చూపెడుతున్నాం అంటే ప్రైమ్ వాలీబాల్ లీగ్ లాంటి టెలివిజన్లో చూసేసరికి ఒక స్టార్స్ ఫార్మ్ అవుతారు. ఈ స్టార్స్ని పిల్లలే కాకుండా పెద్దలు కూడా దే కెన్ స్టార్ట్ రికగ్నైజింగ్. ఒక్కసారి రికగ్నిషన్ వచ్చింది అనుకోండి స్టార్స్కి, పేరెంట్స్ కూడా ఏమంటారు, ఓకే ఆడదాం అనుకుంటున్నావా, ఇఫ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యూ కెన్ గో అహెడ్ అండ్ ప్లే. ఎందుకంటే నౌ వీఆర్ షో కేసింగ్ దట్ వాలీబాల్ ఆడడంతో ఒక లీగ్లో జాయిన్ అయ్యి ఒక నేషనల్ టీమ్కి ఆడి ఒక ఇంటర్నేషనల్కి పోయే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ అన్ అథ్లీట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఇండివిజువల్ స్పోర్ట్ కాదు, ఇట్స్ అ టీమ్ స్పోర్ట్. బ్యూటీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద టీమ్ స్పోర్ట్స్, నాట్ ఎవ్రీబడి విల్ బికమ్ అ ప్రొఫెషనల్ అథ్లీట్, కానీ వన్ థింగ్ ఈస్ వెరీ షూర్, ఎవ్రీబడి లెర్న్స్ అ లాట్ ఫ్రమ్ ప్లేయింగ్ స్పోర్ట్. మీరు ఒక స్టేజ్ దాకా ఆగిపోయినా కూడా నష్టమేం లేదు. ఎందుకు అంటే ద స్పోర్ట్ విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్ విన్స్, హౌ టు హ్యాండిల్ లాసెస్, హౌ టు హ్యాండిల్ ఎ టీమ్, right? Ivanni, there's a lot that you can learn from sport, obviously, you know that, right? So alane I feel even though everybody cannot be an athlete, some of the best people to become an athlete, you need the structure. ఆ స్ట్రక్చర్ అనేది ఏమవుతుంది, మీరు అడిగినట్టు స్కూల్లో ఆడుతున్నాం, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడుతున్నాం, స్టేట్ లెవెల్కి వచ్చేసరికి there's no competitions. How do I identify? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, మన టీంలో there's no తెలుగు నుంచి వాలీబాల్ ప్లేయర్సే లేరు, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి వాలీబాల్ ప్లేయర్స్ మా టీంలో లేరు. ఒక హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ రిప్రజెంటింగ్ తెలంగాణ అండ్ ఆంధ్ర డస్ నాట్ హ్యావ్ ఎ ప్లేయర్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అది నాకు అంటే ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్, రైట్? అంత ప్రాబ్లం ఉన్నా కూడా నేను తీసుకోలేకపోతున్నా అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ టాలెంట్. టాలెంట్ ఉన్నా కూడా హౌ సంబడి హ్యాస్ టు ఐడెంటిఫై దట్ టాలెంట్. నేను ఇప్పుడు వీ స్టార్టెడ్ ఓన్లీ 3 years బ్యాక్, ఐ డోంట్ హ్యావ్ ద ఇన్రోడ్స్ ఇన్ టు ఆల్ ద టాలెంట్ అక్రాస్ ద ఇది. సో మేమేం చేస్తున్నాం, వీ వెయిటెడ్ ఫర్ అసోసియేషన్స్ ఏమైనా చేస్తే ఇవన్నీ చేస్తే అనుకున్నాము, బట్ ఈవెన్చువలీ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ టేకింగ్ మ్యాటర్స్ ఇన్ టు అవర్ ఓన్ హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వీఆర్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అక్రాస్. ఎట్లా అంటే ఒక లీగ్, ఒక అకాడమీ లాగా తయారు చేసి బ్లాక్ హాక్స్ అకాడమీ హైదరాబాద్లో, మన వైజాగ్లో, ఈ 2 states అట్లా చేసేసుకొని అక్కడి నుంచి లోకల్ టాలెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకొని డిస్ట్రిక్ట్ వైజ్ కొన్ని కోర్ట్స్ క్రియేట్ చేసి అక్కడ కోచెస్ పంపి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని బ్లాక్ హాక్స్ అకాడమీ తీసుకొని అక్కడి నుంచి టీంలో తీసుకొని వీ వాంట్ మేక్ దెమ్ ఇంటూ నేషనల్ స్టార్స్ అనమాట. ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకొని చేస్తున్నాం. 4th year అండి ఇది. ఇట్ బికేమ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఇక్కడ హైదరాబాద్లో. సో యా. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే ప్రైమ్ వాలీబాల్ లీగ్ ని హైదరాబాద్ లో కండక్ట్ చేశారు, సో ఇది కండక్ట్ చేసినప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉండేది? ఇది 4 years మనము 3 times హైదరాబాద్ చేయగలిగినాం. We were lucky to do that actually. I'm one of the league owner also, but Hyderabad, because Hyderabad is a great state to host it first of all. So Hyderabad లో చేసినందుకు మనకు ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో కోవిడ్ లో జరిగినప్పుడు మనకు ఓన్లీ 300 people to 400 people అలో చేస్తుండే స్టేడియం. సో 400 people ఈజీగా వచ్చేస్తుండే, స్టేడియం నిండిపోతుండే, అంతకంటే ఎక్కువ అలో చేయలే హెల్త్ అథారిటీస్. సో మాకు నడిచిపోయింది మంచిగా. టెలివిజన్ ప్రోడక్ట్ ఇది ఏదో స్టేడియంలో చూసేదానికంటే టెలివిజన్లో ఎక్కువ మంది చూపెట్టాలనేది ద మెయిన్ ఇంటెన్షన్. సో ఫస్ట్ ఇయర్ మనం మంచిగానే చేసినాము, మంచిగానే ఉండే. సెకండ్ ఇయర్ ఎప్పుడైతే వచ్చినామో మొత్తం కంప్లీట్ స్టేడియం ఫుల్ అయిపోయింది. అంటే ఒక 4,000 to 5,000 people వర్ వాచింగ్ ఎవ్రీ మ్యాచ్ స్టేడియం. కానీ దాంట్లో తేడా ఏంటంటే నేను ప్రైవేట్గా చాలా మందిని పిలిచి స్కూల్స్ కాల్ చేసి వీళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్తుండే, వచ్చి గేమ్ని చూడండి, ఒకసారి చూస్తే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అని నేను సొంత కృషితోటి అందరిని తీసుకొచ్చి స్టేడియం నింపుదామని ట్రై చేసినాను. అది మాకు సెకండ్ ఇయర్లో జరిగింది. ఇప్పుడు 4th year ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో 4th year ఐ డెంట్ మేక్ ఎ సింగిల్ కాల్. ఎవరికి నేను ఒక ఫోన్ కాల్ చేసి రమ్మనమనడమో. ఈ ఇయర్ మనము వి పుట్ ఇట్ ఆన్ బుక్ మై షో. ఈ ఇయర్ ఒక నామినల్ ఫీ కూడా పెట్టినాం. ఎందుకంటే ఎవరో ఒకరు ఉట్టిగా ఏదో ఇంట్రెస్ట్ లేకున్నా కూడా చూడడం వేరే, ఇంట్రెస్ట్ తోటి కొంచెం మనీ పే చేసి, ఎస్ నామినల్ మనీ, కానీ ఏదన్నా కూడా ఒక మనీ పే చేసి వచ్చిన వాళ్ళకు ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. సో అది ఎట్లా ఉన్నది చూద్దామని చెప్పి వి స్టార్టెడ్ దట్ అనమాట హైదరాబాద్లో.
వీ హ్యాడ్ ఆ స్టేడియంస్ ఫుల్ ఫర్ ఆల్ అవర్ గేమ్స్. Okay. మనదే కాకుండా హైదరాబాద్ అంటే న్యాచురల్ వచ్చేస్తారు. వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూద్దామని హైదరాబాద్ సపోర్ట్ చేద్దామని వచ్చిన వాళ్ళు వస్తారు. అవును. కానీ ఒక బెంగళూరు వర్సెస్ ముంబై టీం ఆడుతున్నా, ఒక కోల్కతా వర్సెస్ కాలికట్ టీం ఆడుతున్నా కూడా స్టేడియం ఫుల్ అయిపోయింది. ఓకే. సో ఒక స్టేడియం మనం ఫుల్ చేయగలిగినాము, జనాలు పైసలు మనీ పే చేసి వచ్చి అంటే దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ దే ఆర్ క్యూరియస్ టు లెర్న్ అబౌట్ దట్. కానీ దానికి అంటే ఏం జరగాల్సి ఉండే, ఒక 3 years of effort was there. ఇలానే వేరే స్పోర్ట్ కి మనం చేసుకుంటూ పోతే ఐఎమ్ వెరీ షూర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. వీ నీడ్ టు ఎక్స్పోజ్ దెమ్ టు ద స్పోర్ట్ ఫస్ట్. ఓకే. ఆ ఎక్స్పోజర్ ఏదైతే ఉంటుందో టీవీ వల్ల అవుతుంది. దట్స్ ద ఓన్లీ వే వీ కెన్ ఎక్స్పోజ్. అంటే ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఎక్స్పోజ్ చేసి ఒక స్టార్ క్రియేట్ చేయాలి అంటే ఏదో గ్రాస్ రూట్స్ లో ప్రోగ్రామ్ చేస్తే సరిపోదు. ఈ ఎక్స్పోజర్ తోటి ఇప్పుడు మళ్ళీ మేము గ్రాస్ రూట్స్కి వెళ్తున్నాం. ఓకే. సో సార్, ఇప్పుడు ఏదైనా కూడా మనం ఏ స్పోర్ట్ నేర్చుకోవాలన్నా కూడా దానికి పర్టికులర్ ప్లేస్, అకాడమీ, ఇవన్నీ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఈ వాలీబాల్ కానీ లేకపోతే మిగిలిన స్పోర్ట్స్ ఏవైనా కూడా మనం నేర్చుకోవడానికి, ట్రైన్ అవ్వడానికి మన దగ్గర ఏ విధమైనటువంటి అకాడమీస్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మన టీంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనే టీంలో తెలుగు ప్లేయర్స్ లేరు అంటానికి కారణం ఫెసిలిటీస్ లేవు. పాయింట్ బ్లాంక్ దెర్ ఇస్ నో ఫెసిలిటీస్. ఏదో ఒకటి రెండు ఒక మన ఎల్బీ స్టేడియంలో ఒక 3-4 కోర్ట్స్ ఉన్నాయి, ఇంకొక స్టేడియంలో సౌరనగర్లో 1-2 కోర్ట్స్ ఉన్నాయి. ఇట్ డజంట్ హెల్ప్. దెర్ ఇస్ నో కోచింగ్ స్ట్రక్చర్. కోచెస్కి మనీ లేవు. వాళ్ళు పాపం సొంత ఇంట్రెస్ట్ ఉంటే లాట్ ఆఫ్ పీపుల్, అంటే మీరు ఒక 20 years బ్యాక్ చూసిందంటే మన నేషనల్ టీంలో maximum 60% of the players used to come from Telangana and Andhra region only. ఇప్పుడు లీగ్లో ఆల్మోస్ట్ 140 ప్లేయర్స్ ఉన్నారు, 140 ప్లేయర్స్ అక్రాస్ 10 teams. ఒక సింగిల్ ప్లేయర్ లేడు మా టీంలో కాదు, తెలంగాణ ఆంధ్ర నుంచి ఒక సింగిల్ ప్లేయర్ లేరు వాలీబాల్. సో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్? అంటే మన సొంత ప్లేస్ నుంచి ప్లేయర్స్ లేకుండా టీమ్స్ ని లీడ్ చేయడం అంటే మనకి ఎక్కడో ఉంటది కదా, అరే మన ప్లేస్ నుంచి కూడా మన ప్లేయర్స్ ఎవరైనా వస్తే మన ప్లేస్ కి ఒక రికగ్నిషన్ వస్తుంది కదా అన్న థాట్ కూడా ఉంటది కదా. సో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దట్ థాట్ కంటే ఆ బాధ ప్రతి ఇయర్ వెన్ ఐ గో ఇన్ టు ద ఆక్షన్స్ అండ్ సే షో మీ సమ్ తెలుగు ప్లేయర్స్ అనేది మన వాళ్ళ కోసం మనం వెతుక్కునేలా. ఎగ్జాక్ట్లీ. అంటే ఏమవుతుంది అంటే దానికి ప్రాబ్లం టాలెంట్ కాదు, టాలెంట్ ఉన్నది మన తెలుగు ప్లేయర్స్. ఆబ్వియస్లీ టాలెంట్ ఉంది. టాలెంట్ లేకపోతే 20 years బ్యాక్ మనకు రాకపోతుండే వీళ్ళందరూ, రైట్? సో టాలెంట్ అనేది ఇట్స్ దేర్. బట్ ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఇస్ ఆ స్ట్రక్చర్ లేదు. మీరు అన్నట్టు ఎక్కడ ఆడతారు, టోర్నమెంట్స్ ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ అంటే ఆ టోర్నమెంట్స్ నుంచి ఎట్లా మనం బయటికి తీయగలుగుతాము, ఒక ప్లేయర్ని ఒక నేషనల్ టీంకి ఎలా పంపేయగలుగుతాము, ఒక ప్లేయర్ ఇప్పుడు మనకు నేవీకి ఆడతలేరు, ఒక ప్లేయర్ ఆర్మీకి ఆడతలేరు. సో ఇవన్నీ చేయాలి అంటే ఒక 4-5 years టైం పడుతుంది మనకు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసినాం. వీ స్టార్టెడ్ దిస్ ఇయర్. గవర్నమెంట్ సపోర్ట్ తోటి వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఎ ల్యాండ్. ఒక బ్లాక్ హాక్స్ అకాడమీ అని ఒక అకాడమీ, వాలీబాల్ అకాడమీ మోర్ ఇంపార్టెంట్లీ. ఓ వాలీబాల్ అకాడమీ క్రియేట్ చేయాలి అంటే మనకు ఒక గ్రౌండ్ కావాలి. దానికి ఇన్వెస్ట్ చేస్తానికి మేము రెడీగా ఉన్నాము. నాట్ ఫ్రమ్ ఎ గ్రౌండ్ పర్స్పెక్టివ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తానికి రెడీగా ఉన్నాం. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ద గవర్నమెంట్ టు కమ్ ఫార్వర్డ్. వీఆర్ పుట్టింగ్ సమ్ ప్రపోజల్స్ టు ద గవర్నమెంట్. సో దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, కార్పొరేట్స్ తో కలిసి ఈ ఇయర్ మనము ఇప్పుడు టీమ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనము మైక్రోసాఫ్ట్, క్వాల్కామ్, ఫెనాటిక్స్, ఈ కంపెనీ పెద్ద కంపెనీస్కి వెళ్ళినాం. వెళ్ళి వి షోకేస్డ్ వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ వాలీబాల్ టీమ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ టాలెంట్ దీస్ గైస్ హ్యావ్. సో వాళ్ళు కూడా దే ఆర్ విల్లింగ్ టు కమ్ ఫార్వర్డ్. దీంతో ఏం చేస్తామంటే మనము గ్రామాల్లోకి వెళ్ళి, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఒక ఏదో జస్ట్ ఒక మట్టితో ఒక కోర్ట్ తయారు చేయడం కాకుండా సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ వాలీబాల్, చిన్న సెంటర్స్, రైట్? సో ఆ సెంటర్స్ దానికి వీళ్ళ సపోర్ట్ తోటి వీఆర్ ట్రైంగ్ టు గెట్ కోచెస్ ట్రైన్డ్. ఇప్పుడు మనకి ఇటాలియన్ టీమ్ ఒకటి ఉన్నది, నెంబర్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్ అంటే ఇటాలియన్ లీగ్ అనమాట. దాంట్లో ఒక సిస్టర్ మనకు టీమ్ ఉన్నదన్నమాట అక్కడ. సో ఆ టీం వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అస్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోచింగ్. ఆ కోచింగ్ ఏదైతే ఉన్నదో మన కోచెస్ కి డెవలప్ చేసి, ఎగ్జాక్ట్లీ వాళ్ళు వచ్చి మన కోచెస్ కి మనకు ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని డిస్ట్రిక్ట్ ఇవన్నీ సెంటర్స్ వైస్ లో ఏదైతే సెంటర్స్ ఉంటున్నాయో వాళ్ళకి పంపిస్తారు. రైట్. సో అక్కడి నుంచి మంచి ప్లేస్ ని మళ్ళా అకాడమీస్, మెయిన్ అకాడమీస్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళని గ్రూమ్ చేసి ఏదర్ వేరే జాబ్స్ కన్నా పంపించడం, లేకపోతే నేషనల్ టీమ్ కన్నా మన టీమ్ కన్నా. సో వీ నీడ్ టు డూ ఆల్ ఆఫ్ దట్. లాంగ్ ప్రాసెస్, ఏదో నా వల్ల అయితే ఏది కాదు ఒక్కరి వల్ల. డెఫినెట్లీ మనం ఒక సక్సెస్ చూడాలి అని అంటే ఇట్ వుడ్ టేక్ టైమ్ అండ్ వీ హావ్ టు వెయిట్ అంటిల్ దట్ వి గెట్. అండ్ సింగిల్ మైండెడ్ ఫోకస్ ఉండాలి. అంటే ఏదో ఇవాళ ఏదో నేను చెప్పేసేసి రేపు మళ్ళీ నా పని నేను చేసుకుంటే అది వర్కౌట్ అయ్యేది కాదు. I need to start working and I need the entire ecosystem to help me out in this. అంటే వాలీబాల్ ఒకప్పుడు అంటే వాలీబాల్ షైన్ అవ్వడం చూసిన చాలా మంది ఒక 20 years బ్యాక్ పెద్దలు చాలా మంది ఉన్నారు, మన ఎక్స్ ప్లేయర్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, రిప్రజెంటెడ్ క్యాప్టెన్స్ ఆఫ్ అవర్ టీమ్,
బోత్ హ్యావింగ్ ద్రోణాచార్య అర్జున్ అవార్డ్ విన్నర్స్ ఫ్రమ్ వాలీబాల్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కలిగే బాధ కూడా అదే, ఏంటంటే నెక్స్ట్ వేర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్, దిర్ ఇస్ నో మనీ ఇన్ ఇట్, రైట్? సో దట్ ఈస్ వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్. సో అంటే ఇప్పుడు ఏదైతే మన దేశంలో క్రికెట్ కి వస్తున్నటువంటి క్రేజ్ వాలీబాల్ కి రావడానికి మీరు ఇప్పటి వరకు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయా? ఇప్పుడు లీగ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే, యాజ్ ఐ సెడ్, టీవీలో రావడము, లీగ్ చేయడము ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ హార్డ్. ఒక లీగ్ బిల్డ్ చేసి ఒక 40 కోట్ల మందికి చూపెట్టడం అంటే వ్యూవర్షిప్ ఉన్నది అంటే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. దానికి చేయాలి అంటే మనం సంవత్సరం మొత్తం కష్టపడి, మీరు చూసేది ఒక 1 month లీగే కనపడుతుంది. ఐపీఎల్ లాంటి అయితే చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అఫ్ కోర్స్ ఐపీఎల్, ఐ వుంట్ సే మేకింగ్ ఇట్ ఈస్ ఈజీ, బట్ వ్యూవర్షిప్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ఐపీఎల్. మాలాంటి వాళ్ళకు చాలా కష్టం. మేము అంటే ఏంది, లో బడ్జెట్ మూవీస్ హిట్ కావాలి అంటే కాంటెంట్ మంచిగా ఉండాలి, చాలా లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు వర్క్అవుట్. మీకు యాక్టింగ్ బాగుండాలి, కాంటెంట్ మంచిగా ఉండాలి, లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కి మనీ ఉండవు, రైట్? వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఇంపార్టెంట్. వాలీబాల్ కూడా అంతే. ఎవరైతే ఒక్కసారి చూసారో వాళ్ళు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ టైం మళ్ళా చూస్తానికి ఫార్వర్డ్ వస్తున్నారు. ప్రతి ఇయర్ మాకు తేడా కనపడుతుంది కాబట్టి బికమింగ్ అ బిగ్గర్ లీగ్. ఓకే, సో సార్ ఇప్పుడు ఇది వైఎస్ జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్రలో మీరు పాల్గొనడం జరిగింది. సో అప్పుడు ఆదరణ ఎలా ఉండేది? మీరు అంటే లైక్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఆడుదామా ఆంధ్రాలో లాస్ట్ ఇయర్ వి డిడ్ దట్ ఇన్ ఆంధ్ర. దాంతో ఏమైంది అంటే మనకు వి స్టార్టెడ్ స్కౌటింగ్. మా స్కౌటింగ్ ఇప్పుడు ఏదైతే నేను అంటున్న ప్రాబ్లమ్, మేము అప్పుడు ఒక 5 coaches ని పంపించి వి కండక్టెడ్ దిస్ అక్రాస్, అంటే వాలీబాల్ అనేది మెయిన్ గా కండక్ట్ చేయడం మనం వి టుక్ ఓవర్ అనమాట. సో చాలా అంటే అన్ని డిస్ట్రిక్ట్స్లలో అన్ని గ్రామాల్లో మనం వాలీబాల్ కండక్ట్ చేస్తున్నాము. అది కాకుండా మన స్కౌటింగ్ టీమ్ కూడా పంపించినాము. క్రికెట్ లో ఇదే సేమ్ సిఎస్కే వాళ్ళు కూడా చేసిండ్రు, ఆడదాం కొలాబరేట్ అయ్యి, మనం వాలీబాల్ తో కొలాబరేట్ అయ్యి చేసినాం అనమాట. ఇట్స్ అ గ్రేట్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తీసుకొస్తుంది విలేజెస్లకు, దట్ దెర్ ఇస్ అ లాట్ మోర్ ప్రోగ్రామ్స్ అదర్ దెన్ క్రికెటే కాకుండా వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిండ్రు. అండ్ ఇట్స్ వెరీ మచ్ నీడెడ్ ఇన్ ద సొసైటీ. ఒక గవర్నమెంట్ ఒక టేకప్ చేసి చేయడం చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ బీయింగ్ డన్. అంటే లాస్ట్ ఇయర్ అది జరిగింది. ఐఎమ్ హోపింగ్ దట్ మోర్ సచ్ ఈవెంట్స్ డూ కమ్. అదే కాకుండా మనము విజయ్ దేవరకొండ ఓపెన్ అని కూడా విజయ్ దేవరకొండ గారి పేరు మీద ఒకటి చేసినాం. 350 టీమ్స్ సైన్ అప్ అయ్యి అక్రాస్ ద తెలంగాణ ఆంధ్ర. వాళ్ళను లాస్ట్ లో ఒక 20 టీమ్స్ ని తీసుకొచ్చి వాలీబాల్ మనము ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఆడిపించి వాళ్ళకు విన్నింగ్ చెక్స్ ఇచ్చి అవన్నీ కూడా చేసినాం. కానీ ఇవన్నీ ఏంటంటే చాలా అంటే ఒక 1 month చేసే ప్రోగ్రామ్, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాను చేసే ప్రోగ్రామ్, కానీ ఒక స్టార్స్ ని బిల్డ్ చేసే ప్రోగ్రామ్ కాదు. ఒక స్టార్ ని బిల్డ్ చేయాలంటే ద కిడ్ హ్యాస్ టు స్టార్ట్ వెరీ ఎర్లీ. ప్రాబ్లం ఇప్పుడు ఏమైపోతుంది, వాలీబాల్ మీకు ఒక 15-16 వచ్చేసరికి హైట్ బాగా పెరిగిండే అబ్బాయి, హైట్ ఉంది కదా పోయి వాలీబాల్ ఆడుకోపో అంటారు. ఒక పిఈ టీచర్ అన్నా కానీ ఒక పేరెంట్ కూడా ఎంకరేజ్ చేయడం, అది దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. It should start with the kid saying, I want to be that star irrespective of my height. వాలీబాల్ కి ఏదో 6 feet 5 inches 6 feet 7 inches ఉండనక్కర్లేదు. 6 feet ఉన్న వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు ఇప్పుడు. లాట్ ఆఫ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆర్ ఓన్లీ 6 feet, రైట్? సో ఆ ఇంట్రెస్ట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇప్పుడు యంగ్స్టర్స్ కి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వాలీబాల్ మనకు, రైట్? సో అక్కడి నుంచి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం ఈ కోచింగ్, మనం ఈ అకాడమీస్ ఏదైతే మాట్లాడుతున్నామో అక్కడ వాళ్ళు ట్రైనింగ్ కి రావడము. మోర్ స్కూల్స్ లలో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లలో వాలీబాల్ కోర్ట్ ఉంటది, నామకే వస్తే ఉంటది, బట్ దే వోంట్ అంటే ఆడతారు పిల్లలు, కానీ దే డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఏదో జస్ట్ టైం పాస్ పీటీ పీరియడ్ లో ఆడాము అన్నట్టు. ఇప్పుడు ఒక నౌ దట్ దేర్ ఇస్ ఎ లీగ్, they'll start taking these games very seriously because they want to be the stars in that league. మన లీగ్ లో ఇప్పుడు గురు ప్రశాంత్ అని ఒక అతను ఉన్నాడు. మనం క్రౌడ్ అంతా ఎప్పుడు చూసినా గురు 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 అని చాంటింగ్ చేస్తుంటారు. ఒక పిల్లోడు అది విన్నాక నెక్స్ట్ థింగ్ ఏమనుకుంటాడు, నేను ఆ పొజిషన్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో that's a thing that we're creating that star, so that our పిల్లోడు ఇంటికి వెళ్ళి he can dream of being a volleyball player. Once he gets into that thing, ఆ లోకల్ పిఈ టీచర్ అన్నా కానివ్వండి, టాలెంట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, దాని తర్వాత టాలెంట్ ఉంటే అక్కడ చేసుకొని స్టేట్ లెవెల్లో, ఇవన్నీ మనం ఒక అసోసియేషన్ యూజువల్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, రైట్? కానీ ఇప్పుడు అసోసియేషన్స్ అని ఇవన్నీ దే హావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. అంత పెద్ద చేయగలుగుతారా లేదా అనేది కూడా తెలియదు. బట్ వాళ్ళ సపోర్ట్ తోటి మేము వీ కెన్ డెఫినెట్లీ డూ అ లీగ్, అండ్ ఈ లీగ్ అసోసియేషన్స్ కలిపి మేబీ వీ కెన్ క్రియేట్ బెటర్ ఎకోసిస్టమ్. సో సార్, ఇప్పుడు మీరు జనరల్ గా నాకు తెలిసినంత వరకు మీరు కొన్ని వేరే గేమ్స్ అంటే వాలీబాల్ కూడా కాకుండా ఈ త్రో బాల్స్ కానీ, హ్యాండ్ బాల్స్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, వీటికి కూడా కొన్ని ఓనర్షిప్స్ ఉన్నాయని అన్నారు. సో వాటిని మీరు ఇంకా వెలికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
అంటే మనకు అండ్ మై మిషన్ ఈస్ టు బిల్డ్ స్పోర్ట్ ఇన్ ఇండియా బియాండ్ క్రికెట్. క్రికెట్ అనేది ఉన్నది ఎలాగో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇట్స్ ఆల్సో మై రిలీజన్, బట్ ఐ వాంట్ గో బియాండ్ ఇట్, రైట్? సో పార్ట్ ఆఫ్ దట్ ఈస్ హ్యాండ్బాల్. మనకు తెలుగు టాలెంట్స్ అని మన తెలుగు టీం ఒకటి ఉన్నది హ్యాండ్బాల్ లా. బ్యాడ్మింటన్ లా మనకు బెంగళూరు ర్యాప్టర్స్ అని లాస్ట్ 2 times మనం గెలిచినాము. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ, మన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్. అంటే ఇట్ కైండ్ ఆఫ్ స్టాప్డ్ అబౌట్ 2-3 years బ్యాక్, బట్ అప్పటిదాకా ఇట్ వాజ్ గ్రేట్ ప్లేస్, బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ గ్రేట్ టాలెంట్. లక్ష్య సేన్ ఇప్పుడు ఏదైతే ఆడుతున్నా, ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ ద లీగ్. అండ్ లైక్ దాట్ వీ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ కిదంబి శ్రీకాంత్, వీ హ్యాడ్ సాయి ప్రణీత్, వీ హ్యాడ్ of course PV Sindhu play for the Hyderabad team, we had Satvik who was playing in that league. మనకు మన టీమ్ కి వీ హ్యాడ్ తాయిజు అని చెప్పి వరల్డ్ ఛాంపియన్, ఇట్లా మెన్ వరల్డ్ ఛాంపియన్, ఫీమేల్ వరల్డ్ ఛాంపియన్స్, ఆల్ ఆఫ్ దెమ్ ప్లేడ్ ఇన్ దట్ లీగ్ అనమాట. వీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ బెంగళూరు ర్యాప్టర్స్, వీ వన్. అండ్ అదే కాకుండా ఇండీ రేసింగ్ అని ఒక రేసింగ్ టీమ్, ఇప్పుడు టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, మనకు 200 million బైక్స్ ఉన్నాయి ఇండియాలో. 200 million అంటే దాదాపు 20 crores. ఒక 20 crore బైక్స్ ఉన్న కంట్రీకి ఒక వరల్డ్ లా ఒక టీమ్ లేదు, that where we can participate in a world, any world championship. మోటార్ రేసింగ్ ఎట్లుంటది అంటే మల్టిపుల్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. మోటో జీపీ అని ఒకటి, సూపర్ 500 అని ఒకటి, డిఫరెంట్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. దేంట్లో కూడా ఇండియా నుంచి ఒక గ్లోబల్ టీమ్ లేదు ఇప్పటికొచ్చి. సో దాట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు చేంజ్. వై షుడ్ ఇండియా నాట్ హ్యావ్ సంథింగ్ అని చెప్పి బోల్డ్లీ ఇండియన్ అనే ట్యాగ్ తోటి వీ క్రియేటెడ్ అ రేసింగ్ టీమ్ కాల్డ్ ఇండీ రేసింగ్. సో ఈ రేసింగ్ టీమ్ ఎందుకు, వీ వాంట్ టు గో అవుట్ దేర్, we want to represent India. మన సాంగ్, మన నేషనల్ యాంథమ్ షుడ్ బి ప్లే అవ్వాలి. ఆ డ్రీమ్ తోటి I went into the global scene. Luckily or whatever, stars aligned, we ended up winning a World Cup. Women category, it's both men and women. As a team we were number 3. As a women category we won the World Cup as well. దీంట్లో టీమ్స్ లల్లా హోండా అనేది, హోండా రేసింగ్ టీమ్ ఇస్ ద నెంబర్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఆల్మోస్ట్ సెంచరీస్, డెకేడ్స్ నుంచి నెంబర్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్, రైట్? సో వాళ్ళ టీమ్ ని కూడా మనం ఓడించగలిగినాము అంటే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ ఇండియన్ మోటరింగ్, ఇండియన్ వాట్ ఎవర్. వి జస్ట్ హ్యావ్ టు గో కంపీట్. టు కంపీట్ వీ నీడ్ సంబడి టు గో అవుట్ దేర్, టేక్ అ బోల్డ్ స్టెప్, అండ్ దట్ ఈస్ వై ద బోల్డ్లీ ఇండియన్ యాజ్ అ ట్యాగ్ లైన్ దట్ వి వెంట్ అవుట్ దేర్ అన్నమాట. అదే కాకుండా గాల్ఫ్ అన్నా కానివ్వండి, ఈ స్పోర్ట్స్. So we are in a lot of boxing kuda. So we are taking up all of these other sports. Okay. So sir, ఇప్పుడు కంపేర్ టు ప్రో కబడ్డీ లీగ్, ఈ వాలీబాల్ లీగ్ కి అంత ఆదరణ ఉందంటున్నారా ప్రజల్లో? అంటే ప్రో కబడ్డీ లీగ్ అనేది 14th year నడుస్తుంది ఇప్పుడు. వాలీబాల్ లీగ్ 4th year నడుస్తుంది. సో 14th year కి ఐ మీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఎవ్రీ ఇయర్, మాకు కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. నన్ను అడిగితే నా స్పెసిఫిక్ థింగ్ ఏంటి అంటే, we need people watching pro kabaddi. We need people watching volleyball, we need people watching tennis, we need people watching everything. Pro kabaddi success ayindi ante, cricket daati oka league success ayindante, I am also very proud of it. Right? There's no competition. There's a competition in the sense that okay, I own volleyball league annattu kabatti there's a little bit of competition, but otherwise I'm happy that kabaddi is getting viewership, volleyball is getting viewership, ISL is getting viewership. Your agenda is becoming exactly success. Right. Now volleyball league anedi ipudu number 3 league ki ellipoyindi, endukante ISL ki some issues are happening now, but otherwise we are number 3, number 4 in the country, right? So అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాలీబాల్ తోటి ఒక అడ్వాంటేజ్ ఒకటి ఏముంది అంటే, ఇంటర్నేషనల్లీ ఇట్స్ అన్ ఒలింపిక్ స్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్లీ లాట్ ఆఫ్ కంట్రీస్ ప్లే. మనము లీగ్ స్టార్ట్ చేసే ముందు 77-78 పొజిషన్ ఉండే, ఇప్పుడు వీఆర్ నౌ ఇన్ అబౌట్ 40s. ఐఎమ్ హోపింగ్ దట్ ఇన్ అనదర్ ఒక 5 years or whatever we'll come into top 16. ఒకసారి టాప్ 16 వరల్డ్ లో వచ్చినాక we will start showing international matches in India. ఇంటర్నేషనల్లీ ఒక ఇండియన్ టీమ్ వెళ్ళి పార్టిసిపేట్ అయ్యి మనం 16th ఒక కంట్రీని కొట్టింది అంటే there's a national pride involved in it. So I see the scope being very big for volleyball. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏదైతే రిక్రియేషనల్ ఆడుతున్నారో పిల్లలు, they will start dreaming of becoming a national hero. Volleyball is another avenue for it. Okay. సో సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడే అటువంటి వాలీబాల్ని, సో అందులో అంటే లైక్ స్టార్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు? అదే విధంగా ఇప్పుడు ఈ ఒలింపిక్స్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? సూపర్. ఇప్పుడు FIVB అనేది ఇట్స్ అ ఇంటర్నేషనల్ బాడీ ఫర్ వాలీబాల్. ఈ FIVB ఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ ఇండియా. FIVB is one of the main goal is to promote volleyball across the world. They feel that India is a great place to start doing that. FIVB ఏదైతే ఉందో, ముందు మనకు ఒక నేషనల్ టీమ్ పోయి అగేన్స్ట్ అన్ అదర్ కంట్రీ ఆడాలి అంటే మనకు ఈ
Actually, I'll take a step back. I'll explain to you how it actually works with the current players. ఈ ప్లేయర్స్ ఏదైతే ఉంటారో వీళ్ళందరూ చాలా మటుకు ఒక జాబ్ కావాలని వచ్చిన వాళ్ళే ఉన్నారు వాలీబాల్ ప్లేయర్స్. క్రికెట్లో అట్లా కాదు. క్రికెట్లో ఏంటి, ఒక స్టార్ కావాలి, ఒక ఐ డోంట్ వాంట్, ఎగ్జాక్ట్లీ గుర్తింపు రావాలని వస్తారు. చాలా మంది వాలీబాల్లో ఒక జాబ్ రావాలని వస్తారు. వీళ్ళను లాట్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ విల్ టేక్. బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి, నేవీ దగ్గర నుంచి, ఒక ఆర్మీస్, సర్వీసెస్, కేఎస్ఈబి అని, జిఎస్టీ అని, డిఫరెంట్ టీమ్స్ విల్ గివ్ దెమ్ జాబ్స్ అండ్ మేక్ దెమ్ ప్లే ఫర్ దట్ టీమ్ అనమాట. సో అట్లా వచ్చిన వాళ్ళు యూజువల్ ఒక నేషనల్ టీమ్కి రిప్రజెంట్ చేయాలి అంటే జాబ్ నుంచి ఒక హాలిడే తీసుకొని, ఒక వెకేషన్ తీసుకొని, ఒక పర్మిషన్ తీసుకొని, ఒక 6 weeks నుంచి 2 weeks నుంచి 6 weeks మాక్సిమం వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఒక నేషనల్ టీమ్ క్రియేట్ చేసి వాళ్ళు పోయి ఇండియాకి ఆడతారు. అంతేగాని ప్రొఫెషనల్ గా ఒక సంవత్సరం మొత్తం ఉండి ఓన్లీ ఒక దగ్గర ట్రైనింగ్ ఇచ్చి, ఒక కోచ్ కింద ట్రైనింగ్ ఇచ్చి పోయి ఆడేటోళ్ళు కాదు వీళ్ళు. దాంతో ఆబ్వియస్లీ మన ర్యాంకింగ్స్ ఇస్ ఆల్సో లైక్ దాట్. ఇప్పుడు FIVB ఏం చేస్తుంది అంటే ఒక ఇంటర్నేషనల్ కోచ్ డ్రగాన్ అని పంపించి మనకు ఆ కోచ్ ని మన టీమ్స్ అందరిని కూడా మనం రిక్వెస్ట్ చేసి 6 months ట్రైనింగ్ ఇప్పగలుగుతున్నాం. We just got the permission. We are receiving permission from some of those Navy దగ్గర నుంచి అన్నిటి నుంచి to relieve these players to represent India and to have them in one place for 6 months. 6 months ఒక దగ్గర ఉండి ట్రైనింగ్ తీసుకుంటే మన టీమ్ will go somewhere else. అది ఫస్ట్ స్టెప్. That is our first step in doing that, right? Now how do you get identified? ఈ అందరూ ప్రైమ్ వాలీబాల్ లీగ్ లా ఆడిన పిల్లలే. pretty much మొన్న ఏదైతే మన ఏషియన్ గేమ్స్ ఆడినరో అందరూ ప్రైమ్ వాలీబాల్ లీగ్ ఆడినారు అనమాట. సో ప్రైమ్ వాలీబాల్ లీగ్ అనేది ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ ఇఫ్ యూ ప్లే ఫర్ ద లీగ్ యూ ఆర్ ఆటోమేటిక్లీ గెటింగ్ సెలెక్టెడ్. మేబీ దేర్ ఆర్ సమ్ స్టార్స్ we could not identify are great people or great athletes who have the talent, did not play for the league. They also can get selected, they can apply, there's certain routes that they know, right? కానీ in general ఏమవుతుంది అంటే you cannot go from a village నుంచి డైరెక్ట్గా వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్ట్రక్చర్ మనం క్రియేట్ చేయాలి అండ్ అది మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి వీఆర్ డూయింగ్ దాట్ వర్క్. అదే కాకుండా ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం అని దే డూ దట్ ఎవ్రీ ఇయర్. గ్రామోత్సవంలో దే ఐడెంటిఫైడ్ వాలీబాల్ యాజ్ ఎ స్పోర్ట్. చాలా స్పోర్ట్ కంటే మెయిన్ గా వాలీబాల్ అనేది ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే ఇట్స్ ఈజీ స్పోర్ట్ టు ప్లే. గ్రామాల్లో ఇంకా చాలా రూరల్ ప్లేస్లలో ఇట్స్ అ బ్రిలియంట్ స్పోర్ట్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఆడేవాళ్ళు. అవును. సో అది వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీఆర్ ఆల్సో టైయింగ్ అప్ విత్ ఈషా ఫౌండేషన్. సో ఒక స్పోర్ట్ ని తీసుకురావాలి యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు క్రికెట్. పిల్లలకు ఒక దారి చూపెట్టాలి టు బికమ్ ఎ స్టార్ ఆర్ కంట్రీ నీడ్స్ ఎగ్జాక్ట్లీ ఒక గ్లోబల్ మెడల్ కావాలి అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అరౌండ్ ద ఇయర్ ఫ్రమ్ అ డిఫరెంట్ క్వార్టర్స్. అదంతా అయితే చేయాలి. ఓకే. సో సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు లైక్ హోండా టీమ్ని బీట్ చేసామని. హోండా టీమ్ అని అంటే ఇట్స్ కంప్లీట్లీ హైలీ బడ్జెటెడ్ అండ్ హైలీ ఎక్విప్డ్ ఆల్సో. సో అలాంటి టీంని మీరు బీట్ చేశారు అంటే దానికి మీరు ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, అదేవిధంగా మీ టీంకి మీరు ఎలాంటి టిప్స్ ఇచ్చారు లైక్ విన్నింగ్లో? అంటే ఫస్ట్ హోండా టీమ్ బడ్జెట్ వాజ్ 160 crores ఆ రేస్కి ఏదైతే ఉందో. ఈ రేస్ అనేది ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అవుతుంది. అంటే జపాన్లో అవుతుంది, అదే రేస్ నార్వేలో అయింది, అదే రేస్ ఫ్రాన్స్లో, ఇంకొక లెగ్ స్విట్జర్లాండ్లో. సో మల్టిపుల్ కంట్రీస్ ట్రావెల్ చేయాలి. మనకు ఇంటర్నేషనల్ రేసర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ మేనేజర్స్ ఉన్నారు. ఎందుకంటే మన ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు, వరల్డ్లో పోయి మనము రేస్ చేసింది లేదు, మొదటిసారి చేస్తున్నాం కాబట్టి. హోండా టీమ్ బడ్జెట్ 160 crores ఈ రేస్కి, ఇది ఏదైతే ఉందో. ఈ బడ్జెట్ మిగతా బడ్జెట్ అంతా నా దగ్గర నుంచి వచ్చిన బడ్జెట్, వెరీ స్మాల్ బడ్జెట్. వీ డింట్ హ్యావ్, వాళ్ళకు 20 bikes ఉంటే మనకు 3 bikes కొనగలిగినాం. వాళ్ళకు మంచి ఇంటర్నేషనల్ రేసర్స్, వెరీ పాపులర్ రేసర్స్ ఉండే. మనకు వీ డింట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. వీ హ్యాడ్ వెరీ గుడ్ రేసర్స్ బట్ ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు. వాళ్ళు హోండా టీమ్ ఫస్ట్ రేస్ నేను జపాన్కి వెళ్ళినప్పుడు ఐ డింట్ హ్యావ్ ఎ మేనేజర్ ఆల్సో ఆన్ బోర్డ్. సో వెన్ మేము వెళ్ళి ఒక 3 bikes తోటి వెళ్ళి మేము టెంట్ సెటప్ చేసుకొని 2 days ముందు వెళ్ళిపోయి మేమంతా సెటప్ చేసుకుంటుంటే హోండా టీమ్ ఒక పెద్ద ట్రక్స్లలో, సెమీ ట్రక్స్ అని పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, ఒక 5 trucksలలో వచ్చారు. వాళ్ళు వచ్చేసేసి మొత్తం ఓపెన్ చేసేసేసి మొత్తం మెషినరీ దిగి మేము మాది పక్క పెట్టేసేసి వాళ్ళ చూసుకుంటూ కూర్చున్నాం మేము. అంటే ఎట్లా హౌ దే కెన్ బిల్డ్ సంథింగ్, మేనేజ్ సంథింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. వాళ్ళ టీమ్ అనేది ఒక 30 people ఉండే వాళ్ళ టీంలో, మొత్తం టెంట్స్, 30 people ఇన్ దాట్. అండ్ వాళ్ళకు ఫుడ్ డెలివరీకి కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ పీపుల్ వర్ డూయింగ్ ఇట్. మేమేమో ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ 50 years నుంచి వాళ్ళు చేస్తున్నారు. అండ్ దే ఆర్ ద #1 team in the world.
they've been winning across multiple formats anamata. ఇది ఒక ఫార్మాట్ ఆఫ్ రేసింగ్. ఇండి రేసింగ్ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్ట్రిక్ బైక్ రేసింగ్ అండ్ హోండా హ్యాడ్ ఇట్స్ ఓన్ బైక్ కూడా, వాళ్ళ ఓన్ బైక్. సో వాళ్ళు ట్వీక్ చేయడానికి, వాళ్ళకు టైర్ కాంపౌండ్ చూస్తానికి ఒకరు, ఒక షాక్స్ చూస్తానికి ఒకరు, అట్ బ్రేకింగ్ సిస్టమ్కి ఒకరు, ఎవ్రీబడి దే హ్యాడ్ ఇంజనీర్ ఫర్ ఎవ్రీథింగ్. మనకు వీ హ్యాడ్ టు డివైజ్ సమ్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు బై సంథింగ్, వీ హ్యావ్ టు పుట్ టుగెదర్ సంథింగ్, వీ హ్యాడ్ అ గ్రేట్ మెకానిక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ మనది ఒక 4-5 people team, they had a 30 people team, right? And in spite of all of that, what we were focusing on is basically pretty much everybody అక్కడ ఉన్నోళ్ళందరికీ కూడా ఒక ఇండియన్ టీమ్ పోడియం మీద ఫినిష్ కాగలిగితే ఈ స్పోర్ట్ అనేది ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది అనే హోప్ కూడా ఉండే. సమ్ వే ఆర్ ద అదర్, ఎక్సెప్ట్ అంటే హోండా బికాజ్ జపాన్ లో అవుతుంది కాబట్టి ఎవ్రీబడి వాజ్ రూటింగ్ ఫర్ అస్ ఆల్సో. మేమేం చేసినాము, అక్కడ లోకల్ అంబాసిడర్ తోటి మాట్లాడి, అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి 2-3 days ముందు వెళ్ళినాం కాబట్టి ఇండియన్ రెస్టారెంట్స్కి అన్నిటికి వెళ్ళేసేసి వాళ్ళకి చెప్పి ఫ్రీ టికెట్స్ ఇచ్చి, మా తరఫు నుంచి ఏదైతే టికెట్స్ వచ్చినాయో ఆ టికెట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసేసి, ఇండియన్స్ని చాలా మంది రమ్మని చెప్పి నేషనల్ ఫ్లాగ్స్ పట్టుకొని వచ్చిండ్రు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఈవెన్ ఫర్ పీపుల్ స్టేయింగ్ దేర్ దట్ దే హావ్ నెవర్ సీన్ అన్ ఇండియన్ టీమ్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ అ రేస్, రైట్? సో దాంతో మనకు ఏంది, అక్కడ జపాన్ తర్వాత మనకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సపోర్టర్స్ ఉండే అనమాట. సో ఇటువంటి చిన్న చిన్న జుగాడ్ మనం బాగా చేయగలుగుతాం. యాజ్ ఇండియన్స్ వీఆర్ రియలీ గుడ్ ఎట్ హ్యావింగ్ లో బడ్జెట్ అండ్ జుగాడ్ చేయడం ఇవన్నీ. యా, సో మనము అప్పుడు వీ వర్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ ద పోడియం ఆన్ ద ఫస్ట్ రేస్ ఇట్ సెల్ఫ్. ఈ పోడియం అనేది మల్టిపుల్ రేసెస్లలో గెలిస్తే మనం వరల్డ్ కప్ దగ్గరకు వస్తాం అనమాట. ఒకసారి ఇక్కడ ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్, మాకు ఫైనల్స్ వర్ హ్యాపెనింగ్ ఇన్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్లో మనకు ఉండే 3 bikes. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, బైక్స్ వీ పుట్ దమ్ ఇన్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆ జెమ్స్ అన్నా కానివ్వండి, ఇవన్నీ 2 bikes ఖరాబ్ అయిపోయినాయి ప్రాక్టీస్లో. ఒక బైక్ తోటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ రేసెస్ చేయడం అనేది ఇంపాసిబుల్. అండ్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు విన్నింగ్ ద పోడియం. కానీ మనకు బైక్ లేదు, ఎవరైనా అడిగితే కూడా ఇచ్చే పరిస్థితులు ఎవరు ఉండరు, బికాస్ వీఆర్ ఆల్ కంపీటింగ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. యా, ఎగ్జాక్ట్లీ. సో మనకు లోకల్ దాంట్లో పెట్టినప్పుడు సమ్ పీపుల్ కేమ్ ఫార్వర్డ్ టు సే దట్ వీ హ్యావ్ దిస్ రేస్ ట్యూన్డ్, ఇది విల్ హెల్ప్ యూ విత్ సర్టెన్ థింగ్స్. మనకు కావాల్సిన పారామీటర్స్ తోటి ఒక పార్ట్స్ ఒక దగ్గర, ఇంకో పార్ట్స్ ఇంకో దగ్గర, షాసీ ఒక దగ్గర. సో ఓవర్ నైట్ అబౌట్ 5 o'clock we requested all of them to help us out. ఒక కమ్యూనిటీ లాగా వాళ్ళకు దే వాంటెడ్ టు సీ అన్ ఇండియన్ టీమ్ ఆల్సో డూ వెల్ అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? సో మన లోకల్ ఇండియన్స్ కి కాల్ అవుట్ పోయి ఇదంతా చేసేసరికి దే ఆల్ స్క్రాంబుల్ టు గెట్ పుట్ టుగెదర్ సమ్ సర్టన్ థింగ్స్. I took a vehicle. Then I started going through the mountains, picking up vehicles, picking up part, picking up all of that. Vapas vachesariki maaku 4 o'clock or 5 o'clock in the morning. I woke up the mechanic. I told them all, manager, mechanic and riders all to sleep. Woke up the mechanic got up and started putting all this thing together. And rest is history. Luckily we didn't break and we achieved it. It's a huge moment. I think one of the few moments I've cried on on a big stage, because అంటే లైక్ బేసికల్ గా అంటారు కదా, మనం ఎంత కష్టపడితే లాస్ట్ కి మనకు అంత సక్సెస్ అనేది వస్తుందని. సో యూ ప్రూవ్డ్ ఇట్. yes, అంటే మన ఒక ఫ్లాగ్ ని అక్కడ పట్టుకొని నిలబడడం, వెన్ నోబడి ఎల్స్ హ్యాస్ ఎవర్ డన్ సంథింగ్ లైక్ దట్. రేసర్స్ మనకు ఒకరిద్దరు పోగలిగినారు, అంత అయింది. ఒక టీమ్ లాగా we've never done that. And Indy Racing proved that it can happen. And ఇది చేసే ముందు నాకు చాలా మంది ఏమన్నారంటే, రేసింగ్లో నాకు అవగాహన అనేది కంప్లీట్లీ లేనే లేదు. ఓన్లీ మై ఎక్స్పీరియన్స్ ఈస్ టు బిల్డ్ న్యూ టీమ్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ రేసింగ్లో ఇట్స్ అ బిగ్ వరల్డ్. అండ్ FIM ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఫార్ములా ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే వచ్చిందో వాళ్ళ చైర్మన్, we now within a year I came to know about all of those people. They're all aligned, they're all rooting for India to have that team and all of that. So I think it's because you achieved, and it's not just me, it's also but your team also. Yes, and yeah, and it starts with a dream. I think we all should have that one dream that let's do it, whether it's possible not. As నాకు తెలంగాణ తెలియదు అప్పుడు. At that point I thought, why couldn't India have a team? అంతే మించి నాకు పెద్దగా ఎందుకు కాలేదు, పాస్ట్ ఏంది, ఎంతమంది ట్రై చేస్తే మనం ఎట్లా ఫెయిల్ అయినాము, నన్ ఆఫ్ ఇట్ ఐ న్యూ, బికాస్ ఐ వాజ్ ఫూలిష్ ఎనఫ్ నాట్ టు నో. ఐ థాట్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఐ గెస్ ఇట్ బికేమ్ పాసిబుల్. సో దట్ ఈస్ వన్ స్టెప్. ఈవెన్చువలీ మా గోల్ ఏంటి అంటే, ఒక MotoGP టీమ్. MotoGP మన ఇండియాకి వచ్చింది, మాకు 2 years బ్యాక్ ఇండియాకి వచ్చినప్పుడు మనకు దేర్ ఇస్ నో టీమ్ రిప్రజెంటింగ్ ఇండియా అట్ ఆల్. ఈ ఐడియా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. జనాలు ఉన్నారు, 50,000 మంది ఉన్నారు ఆ MotoGP బుద్ధ్ సర్క్యూట్ లా. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు వాళ్ళకు. ఒకరికి డుకాటి బైక్ ఉంటే డుకాటికి సపోర్ట్ చేసిండ్రు, ఒకరికి కవాసాకి బైక్ ఉంటే కవాసాకి సపోర్ట్ చేసిండ్రు. బట్ ఒక ఇండియన్ టీమ్ లేకపోయేసరికి వీ వర్ లైక్, ఓకే, హౌ కెన్ వి చేంజ్ దట్, హౌ డు వి స్టార్ట్ ద ప్రాసెస్. ఏదో ఇవాళ నిద్ర లేసి నేను MotoGP టీమ్ కావాలంటే ఇంపాసిబుల్. అది యూ నీడ్ టు ప్రూవ్ యువర్ మెటల్ దట్ యు ఆర్ అవేర్ ఇన్ ద ఎంటైర్ సర్క్యూట్ అండ్ ఆల్ ఆఫ్ దట్.
సో అది మనం చేయగలుగుతాం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీ వాంట్ గో అండ్ గెట్ అ మోటో జీపీ టీమ్. Okay. మన టైటిల్ కూడా దట్స్ వై వి చోస్ బోల్డ్లీ ఇండియన్. మన బైక్ కంప్లీట్లీ ఈజ్ విత్ ఇండియన్ స్ట్రైప్స్, ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్. ఇప్పుడు మా టీమ్స్ చూసిందంటే తెలుగు టాలెంట్స్ ఈజ్ గ్రీన్, మన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఈజ్ ఆరెంజ్. సో వీ ఇన్కాపరేట్ ఇండియన్ ఫ్లాగ్స్ ఇంటూ ఇట్ అనమాట, ఇండియన్ Okay. కలర్స్ అండ్ ఇండియన్ ప్రైడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో సార్ వన్ ఫైనల్ థింగ్, అంటే ఇప్పుడు ఎవరైతే మేము క్రికెట్ కాకుండా ఇంకా వేరే గేమ్స్లలో కూడా మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము స్టార్స్ అవ్వాలి, లేదంటే మేము ఈ గేమ్స్ ద్వారా మేము మా కంట్రీని రిప్రజెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరే టైప్ ఆఫ్ అడ్వైస్ ఇస్తారు? My advice is keep playing sport first of all. Don't lose hope. The country is ante government itself is investing a lot of money. అది ట్రికిల్ డౌన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అంటే క్యాజువల్గా ఆడేటోళ్ళకు ఒక నేషనల్ రౌట్ క్లారిటీ ఆఫ్ రౌట్ చూపెట్టాలంటే చాలా టైం పడుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ యూ కంటిన్యూ ప్లేయింగ్, కంటిన్యూ వాచింగ్, కంటిన్యూ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్. Not only you become, if you become an athlete, it's an amazing thing. If you don't become an athlete at a national level, sport teaches you a lot of things. Don't skip on sport. సో థ్యాంక్ యూ సో Thank మచ్ you so సార్. much. సో చూస్తున్నాం కదా, మన క్రికెట్ ఒకటే కాకుండా వేరే ఇతర ఏ గేమ్స్ ఉన్నాయి. మనం ఒకవేళ ఏ గేమ్లో అయితే మనం అప్పర్ పొజిషన్కి రావాలి అని అనుకుంటున్నాం, మనకంటూ ఒక స్టార్డమ్ రావాలి అని అనుకుంటున్నప్పుడు వాటి కోసం ఏ విధంగా కష్టపడాలి, అదేవిధంగా ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ని ఎలా మనం ఆడాలి అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పారు కదా. సో ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్స్ని బేసిక్స్ నుంచి చిన్న వయసులోనే ఇటు పేరెంట్స్ అయినా కానీ అటు స్టూడెంట్స్ అయినా కూడా ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్ మన వంతుగా కూడా ఇచ్చే ప్రయత్నం చేసి పిల్లల్ని వారు అనుకున్నటువంటి స్పోర్ట్స్లో హయ్యర్ పొజిషన్లో ఉంచుదాం.